అయినవాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. Declaring the end from the beginning and from ancient times, the things that are not yet done, saying, My counsel shall stand, and I will do all my pleasure. నా చిత్తము నేను కోరుకున్నాయి, నా ప్రణాళిక నెరవేర్చుకొనేదను. హల్లెలూయా. నీ జీవితంలో, నా జీవితంలో ప్రభు ఏమి ప్రణాళిక వేశారో అది వ్రాసుకున్నారో దాన్ని నెరవేర్చుకుంటాడు. హల్లెలూయా. ఈ సర్వలోకం ఎడల కూడా ప్రభు నెరవేర్చుకునే దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ప్రభు స్వరూప దర్శనము మనము చూసినప్పుడు ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉనిని పోలినవి, ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడిన మెరిచిన బంగారం అపరంజితో సమానం, తళతళలాడుతున్న బంగారపు మెరుపు వలె ఉన్నాయి. ఆయన కంఠస్వరము ఎలా ఉంటుందట? ఆయన కంఠస్వరము విస్తారమైన జలముల ధ్వని వలె ఉండెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అంత గొప్ప దేవుడు, అంత గొప్ప దేవుడు. ఇంత గొప్ప దేవుని సర్వ అధికారి అయిన మన ప్రభువును ఆ యొక్క దూతలు ఎలా స్తుతిస్తున్నాయి. ఆ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపలను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు అగు ప్రభు అగు దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక రాత్రింబవళ్ళు చెప్పుచూ ఉండును. And the 4 beasts had each of them 6 wings. Hallelujah. About them they were full of eyes within, and the rest not day and night, saying, Holy, 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 Lord God Almighty అని 3 సార్లు హోలీ హోలీ అంటూ 2 రెక్కలతో ఎగురుతూ, 2 రెక్కలతో పాదములు, 2 రెక్కలతో ముఖమును కప్పుకుంటూ దేవుని స్తుతిస్తూ ఉన్నాయి ఈ దేవదూతలు. అందువల్ల ఆ సింహాసనమందు ఆసీనుడై ఉన్నవానికి ఆసీనుడై ఉండి యుగయుగములు జీవించుచూ ఉన్న